కిషనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. బస్సెక్కి వస్తావో, బండెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, లారెక్కి వస్తావో, మోకాల మీద నడుచుకుంటూ వస్తా, నీకు అవసరమా? అబ్బో మోకాలు లేవకుండా ఈ హెచ్చులకు మాత్రం తక్కువ లేదు. మరి లేకుంటేంది? అసలే బయట ఆర్టీసీ సమ్మె నడుస్తుంటే ఎట్లొస్తావనంటే ఏం చెప్తా? ర్యాపిడోకి వస్తా అని చెప్పరాదు, అయిపోద్ది. ర్యాపిడోల మీద ఎన్ని రోజులు తిరుగుతావు? ప్రతి నిత్యం బస్సులకు ఏలాడి తిరిగే జనం సంగతి ఏంది? మరి సమ్మె సంగతి ఎట్లేందంటావు? పొద్దున లేస్తే అత్త కోడన్ల లెక్క చిల్లో పొలాన్ని కొట్టుకుంటున్నావు, తిట్టుకుంటున్నావు, కలిసి ప్రయాణం చేసేది. అవును, బస్సులు లేకుంటే రోడ్లని కళదప్పినట్టే ఉన్నాయిరా. సమ్మె పరిస్థితులు తాజా సమాచారం అరుచుకుందా? పొద్దుగాల 5 గంటలకే పాల డబ్బాలు ఆకుకూర గంపలతోటి ఫస్ట్ బస్ కోసం బస్టాండ్లన్నీ సందడిగా ఉండేది. 7 దాటిందంటే ఉరుకులు పరుగులు, కాలేజీ బడి పిల్లలు, బ్యాగులు బాక్సులతోటి కొట్లాటలు కోలాహలంగా ఉంటుండే. ఇవాళ ఆర్టీసీ సమ్మెతోటి డిపోలన్నీ ఫుల్లు, బస్టాండ్ల బస్సులన్నీ నీళ్లు. రైట్ రైట్, టికెట్ టికెట్ అని చెప్పే కండక్టరు, పైకి రావాలి సైడ్ వేయాలని చెప్పే డ్రైవర్ అన్నలు, మా హక్కులు కాపాడాలి, ఆర్టీసీని విలీనం చేయాలి, వేతన సవరణ అమల్లకు తేవాలి అని డిపోల ముంగల నినాదాలు చేసిర్రు. బలవంతంగా ప్రైవేట్ బస్సులు కదిలిస్తే నల్గొండల బస్సు కింద వండుకొని నిరసన తెలిపిర్రు. మెదక్ సంగారెడ్డిలా పోలీసుల కాళ్ళ మీద పడ్డారు కార్మికులు. పల్లె వెలుగు బస్సుల హారన్లు వినబడక పల్లెలు చిన్నవైనాయి, ఊర్ల ప్రయాణాలు వాయిదా పడ్డాయి. సిటీ బస్సుల ఉరుకులు లేక నగర నిద్రపోయినట్టే ఉన్నది. సందు లేకుండా ప్రయాణికులతోటి నిండిపోయే బస్టాండ్లన్నీ ఖాళీగా కొడుతున్నాయి. ఇక బస్సుల మంత్రి పొన్నమలను వల్కరిస్తే, మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం కానీ, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం కానీ, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొంత కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తా ఉన్నారు. ప్రతిపక్షం సంగతి పక్కకు పెడితే ప్రజాక్షేమం కోసం ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పినాను, మొన్న కూడా చెప్తాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్, వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, సర్కార్ చర్చలకు రమ్మంటున్నారు, ఆర్టీసీ వాళ్ళు మాటల్లేవు మాట్లాడుకోవడం లేవు అని అంటున్నారు. మరి దీని పరిష్కారం ఎట్లా ఏందనేది చూడాలి. మరి కొందరికి మంచిగా చెప్పితే నెత్తికెక్కది కావచ్చు. ఏదన్నుంటే సాఫ్సీదా మాట్లాడు, నెత్తిగిత్త అంటున్నావు. అరే నిన్నెవరు మందలు ఇచ్చిండ్రమ్మా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది నేను కాకపోతే ఇంకెవరు? వెనకకెళ్ళి ఎత్తి ఒడుచుకుంటా ముంగడికెళ్ళి ప్రేమగా మాట్లాడు, నీకు అలవాటే కదా. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అసలే ఎండాకాలం, గావరైనా అవుతావు. ఆగో మళ్ళా ప్రేమ, ఎక్కలేని ప్రేమలకు వస్తా చూడు. నేనన్నది నిన్ను కాదురా బుజ్జి, ముంబైలో జరిగిన ముచ్చట గురించి చెప్తుంటే నడిమిట్లా నువ్వే ఎంటర్ అయినా. ముంబైలో ఏమైంది? నీ లెక్కనే ఒక అక్క ఫుల్ ఫ్రస్ట్రేట్ అయి మంత్రినే ఎక్కిపారేసింది. मैदान में जाके बोलिए ट्रैफिक को रोकती नहीं, ओके? क्या आउट ऑफ हियर। అగో శివంగి లెక్క సింధులు దొక్కుతున్నది గీ అక్క ఎవరి మీదకి అని అనుకుంటున్నారా? మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ సార్ మీదకి. ఒక పక్క అక్క మాట్లాడుతుంటే కూడా సార్ సప్పుడేయక పోతుంటే అక్క ఇంకా గరానికి వచ్చింది. అసలేంది మీ బాధ? రోడ్ల మీద ఎందుకు జనాలు తిప్పలు పెడుతున్నారు? మీరు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే పక్క వంటి ఖాళీ జాగాలు పెట్టుకోవాలి, అంతేగాని గిట్ల రోడ్ల మీద పెట్టుడేందని గట్టిగానే అరుచుకునే వరకు సారు నీళ్లు నములుకున్నాడు. ముంబైలో ఉన్న వర్గిలా జరిగింది గిది. అయితే అసలు ముచ్చట ఏందంటే మహిళా రిజర్వేషన్ బిల్లు మీద బీజేపీలు నిరసనకు దిగిర్రు ఆడ.
ఇక మంత్రి గారు ప్రసంగం చేస్తుంటే రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందట. ఎంతసేపు అయినా ట్రాఫిక్ క్లియర్ కాకపోయే వరకు కార్లకేంచొచ్చి గిట్ల మంత్రి గారిని ఏకి పారేసింది. అక్క మాటలకు షాకే షేక్ అయిన మంత్రి గారు గీమతోటి గెలుచుడు మనతోటి కాదని పక్కనున్న పోలీసులను పిలిచిండు. ఎవరైతే నాకేందని ఆళ్లతోను కూడా గట్టిగానే వాదించింది. మరి అసలే మీదికేం చెండలు చౌరస్తల కాడ సిగ్నల్ పడ్డదంటే క్షణమొక్క యుగం లెక్కనే అనిపిస్తది. అసొంటిది గంటల కమానం లీడర్లు రోడ్ల మీద నిరసనలు చేసుకుంటుంటే అక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటదిగా. అందుకే అక్క ఫుల్ ఫైర్ అయింది. ఇక లీగల్ గా మాట్లాడుతున్న అక్క మాటల్ని చూసి నోరెల్లా పెడుతున్నారు తప్ప ఏం చేయలేకపోయారు అక్కడున్న మంత్రి గణమంతా. అట్లుంటది మరి తప్పునెతికి ఖచ్చితంగా ప్రశ్నిస్తే. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మంత్రిని ఎదిరించి ప్రశ్నించిన అక్క ధైర్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువే అంటున్నారు ఇది చూసిన జనాలు. No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. हटाओ. किसी से बात नहीं करेंगे. यहाँ रहते हैं. क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलो 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 आवाज कम करो. आवाज कम करो. ఎప్పుడు పోతే ఊరు లేకుంటే పట్నమేనారా? 4 రాష్ట్రాలు కుదిరితే దేశాలు తిరగాలి కదా. ఊకున్నమ్మకు ఉపాయాలు ఎక్కువ అని భలే ప్లాన్ చేసుకుంటావు నువ్వు టూర్లు. లోక జ్ఞానం పెరగాలంటే 4 జాగాలు తిరగాలి. బాయిల కప్పలెక్కు ఉండొద్దు. మంత్రి జూపల్లి సార్ కూడా గదే అంటున్నాడు కదా, నెలకు 2 రోజులు టూర్లు చేయమని. మరి ఖర్చులు సార్ పెట్టుకుంటాడట్నా? అయ్యో నీకు తెలియదా ముచ్చట? బస్సులే పెట్టిండు. ఎక్కడికి చూడు నువ్వు. పచ్చని అడవి తప్ప ప్రపంచ పోకడ తెలవని ఆదివాసులు హైదరాబాద్ బాట పట్టిండ్రు. గూడం దాటని గోండు బిడ్డలను బస్సులు పెట్టి మరి పట్నం దోలుకొస్తున్నాడు మంత్రి జూపల్లి సార్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలా ఆదివాసి పర్యాటక అనుభవం కార్యం పెట్టిండ్రు. గిరిజన బిడ్డలకు పట్నం పోకడలు చూపెట్టేందుకు దగ్గరుండి దోలుకొస్తున్నారు. పల్లె పొలిమేర కూడా దాటని ఆడబిడ్డలంతా అటుకులు గుడాలు తాలింపేసుకొని ఊరి దేవతకు దండం పెట్టుకుని బస్సు వెనక బస్సు కట్టుకుని బయలుదేరిండ్రు. మరి అంత తిరిగి చూసినాక పల్లె బాగుందంట పట్నం బాగుందంటారో చూడాలే. పురాణాలల్లా ఏండ్లకేండ్లు తపస్సులు ఎట్లా చేసాడు దగారా. మనకైతే 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దామన్నా మనసు చక్కగా ఉంటలేదు. అందుకే మనం మనుషులం, వాళ్ళ మహర్షులు. అప్పుడు కూడా ఊర్లు జనాలు అందరూ ఉన్నారు కదా. అందుకే కదా మునులు ఋషులు తపస్సు కోసం అడవులు పర్వతాలకు తరలిపోయేది. వాళ్ళు అనుకునే సాధించి తపస్సు ఫలించినాకనే మళ్ళా తిరిగి వచ్చేది. అందుకే దేవుళ్ళు కూడా కొండల మీదనే ఉంటారు కావచ్చు. కొండలంటే యాదికొచ్చింది, చార్ధామ్ యాత్ర మొదలైంది. ఆ మంచు కొండల నడుమ ఈశ్వర దర్శనం కోసం బోవుడు కూడా ఒక తపస్సేరా. ఆ సాహస తీర్థయాత్రకు బయలుతున్నారు భక్తులు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. మంచు కొండలన్నీ శివనామ స్మరణలతోటి మారుమోగుతున్నాయి. దగ్గర 6 నెలల తర్వాత ఈ గుడి ఓపెన్ అయింది. ఆ ముక్కంటి దర్శనం కోసం సాగే ఈ యాత్రల ఏ అడ్డంకులు రావద్దని, ప్రయాణం సజావుగా సాగాలనని, ఆ స్వామి దర్శన భాగ్యం కలగాలనని ఎంతో భక్తి శ్రద్ధలతోటి తరలొచ్చే ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిండ్రు. ఇప్పటికే 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రతినిత్యం 15,000 మంది చొప్పున దర్శనానికి వంపాలని నిర్ణయించిండ్రు. ఎంతో సాహసోపేతమైన ఈ యాత్రల ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు, ప్రకృతి వైపరీత్యాలున్నా అన్నిటినీ అధిగమించి ఆ పరమేశ్వరుడే తన దర్శనం కల్పిస్తాడని దేవుని మీద భారం పెట్టి కేదార్నాథ్ కు పయనమైతున్నారు భక్తజనం. ఇల్లు గట్టి చూడు, పెళ్లి వేసి చూడు. ఈ 2 వేసిన తర్వాత చూసేందుకు ఏముంటది, అప్పులు తిప్పలు తప్ప. అవును, ఈ రోజుల్లా లోన్ లేకుండా ఇల్లు, అప్పు లేకుండా పెళ్లి లేనే లేదు. పూర్వం రోజుల్లో ఇంటి ముంగట లగ్గం చేసినా అయినోళ్ళు ఆప్తులు ఇంత సాయం చేసి పెళ్లి గట్టం గట్టెక్కించటోళ్ళు. అవును, నీ బిడ్డ పెళ్లికి నేను సాయం చేస్తా, మళ్ళా నా బిడ్డ పెళ్లికి నువ్వు సాయం చేస్తావా అని అనుకునేటోళ్ళు. ఇప్పుడు ఇంటి ముంగల వేస్తే చిన్నతనం అని ఫంక్షన్ హాల్ బుకింగ్ చేస్తే అక్కడికే వస్తారు. మళ్ళీ వేసిన పిల్లల వంకలు పెడతారు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లంటే అవ్వాయిల జేబులకు ఖర్చులు, నెత్తి నిండా అప్పులు. ఇగో గట్ల పెళ్లంటే పేదోళ్లకు భారం కావద్దనే ఆదివాసులు అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు.
ఆదివాసులు వెనుకబడి ఉన్నారు అని అంటారు గాని ఆదర్శంలో ముందే ఉన్నారు. వరకట్నం అరిగట్టిండ్రు, డీజేలు బంద్ చేసిండ్రు, డాన్స్ల కల్చర్ అదుపు చేసిండ్రు, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కార్యానికి శ్రీకారం చుట్టిండ్రు. ఒక్కింట్ల పెండ్లైతే ఊరంతా భోజనాలు చేసిపోతారు. కానీ ఈ ఊర్లే చెయ్యి గడిగితే సరిపోదు, సాయం చేసి పోవాల్సిందే. పెండ్లి చేసిన కుటుంబం మీద ఆర్థిక భారం పడొద్దు, పెండ్లంటే బరువు కావద్దని ఊరంతా ఆ బాధ్యతల వాళ్ళు భాగం పంచుకొని సాయం చేయాలనే పాబంది పెట్టుకున్నారు. వరకట్న నిషేధిత ఏర్పాటు చేసిండ్రు. పటేల్ వ్యవస్థ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకు స్టీల్ బిందెలు మరి ఇతర సామాగ్రిలు ఇవ్వకుండా వాళ్ళకు ఆర్థిక భారం తగ్గించడానికి మేము ఒక వ్యవస్థ ఉంటుంది. పటేల్ వ్యవస్థ అనేది మాకు కీలక భాగం. అది మేము పటేల్ రాయ్ వ్యవస్థ ద్వారా మా దాంట్లో దేవరి మహాజన్ ఉంటారు, వాళ్ళు శుభకార్యాల్లో ముందు నడిపిస్తారు. అదేవిధంగా మహిళలు, సోదరిమణులు, అక్కచెల్లెలందరూ ఉంటారు. కార్యక్రమంలోకి వచ్చి మరి ఈ ఆర్థిక భారం తగ్గించాలంటే పెళ్లి ఖర్చులకు వాళ్ళకు ఎంతో కొంత మనం ఊరు నుంచి, గ్రామం నుంచి ప్రతి ఇంటికి మనం ఎంతో కొంత చంద రూపంగా లేకుంటే ఆర్థిక రూపంగా మేము ఇంటికి 200-300 జమ చేసి పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 4 మండలాలల్లా ఆదివాసీ గూడాలు ఒక్కతాన చేరి ఒక్క మాట మీద నిలబడ్డారు. ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు బిందెలు, బకెట్లు, చీరెలు, సారెలు కాకుండా నగదు రూపంలోనే సాయం చేస్తే వాళ్లకు ఖర్చులకు వస్తాయని గిట్లా ఉపాయం చేసిండ్రు. ఒక్కడు మోయాలంటే బరువు గాని తలా ఓ చేయేస్తే అల్కగైతది కదా. అయినా భూములు, జాగలు వంచుకునే ఊర్లను, జనాలను చూసినాం గాని బాధ్యతలను వంచుకునే ఊర్లు వీలే కావచ్చు. ఆదివాసుల ఆలోచన అదిరిపోయింది అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చుక్కా పొద్దు లేచామమ్మ చందామామ సద్ది సంకన పెట్టామమ్మ చందామామ కోరసే రాదు గట్ల నోరు మూసుకొని కూసకుండా. అయ్యో, నువ్వేదో కరువు పనికి వేయడం లెక్క లెస్స చెమట దేశ కార్మికురాలు లెక్క ఎందుకు ఇప్పుడు ఈ పాటలు? మనం పోకుంటేందిరా, పనికి పోయేటోళ్ళ కోసం పాడదాం. ఇంతకు ఏడ నడుస్తుంది కరువు పని? ఎవరు వైర్రు? ఈ ఎమ్మెల్యే సార్ ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటదని పాట అందుకున్నా. ఏ ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడు? కానీండ్రి పొద్దున ఎత్తి మీదకి వస్తుంది, ఎండగాక ముందే 3 లోతు తవ్వాలే అని కూలీలల్లా కూలీగా మారిపోయిండు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కట్ట మీద నిలబడి చేతులు కట్టుకొని పోటువలకు పోజులిస్తే జనం పని వేస్ట్, నేనొచ్చి దండగా అని అనుకున్నాడో ఏమో. ఎవ్వలి టైం వేస్ట్ కాకుండా తట్టలు, పారలు పట్టుకొని పనిలకు దునికిండ్రు. జలధార కార్యంలా సాగునీటి కాల్వకు పూడికలు తీసి కాలువలు శుభ్రం చేసి మళ్ళా పానం పోసి రేపటి తరాల దూపదీర్చే, సాగునీటితోటి రైతుల కష్టం తీర్చే ఈ పథకంలా ఎమ్మెల్యే గారు కూడా సామాన్య కార్యకర్తగా దినసరి కూలీగా మారి పలుగు పారవట్టిండు. అవును బుజ్జి, అప్పుడు అనంగా పోయింది నా ఫోను, ఇంతవరకు ఎవరు కొట్టేశారో జాడే తెలియకపాయే. ఇట్లాంటి సమస్యలు మా బాపమ్మ పరిష్కారం చేస్తదిరా. దొంగేవలో దొరేవలో ఎమ్మటే చెప్తది. అగ్గో గట్లెట్లా చెప్తది? మీ బాపమ్మకు దివ్య శక్తులేమన్నున్నాయా? అల్లు పడితే అయిపోయే, నీ ప్రాబ్లం ఎమ్మటే సాల్వ్ అవుతుంది. మీ బాపమ్మ ఏమో గాని గీ ఊర్లేవో పిల్లగాడు దొంగలేవలో పేర్లతో పాటు చెప్తున్నాడు తెలుసా? అగో గట్లెట్లా? అంతా అమ్మవారి మహిమే అంటున్నారు. ఏంది చిత్రం, పోలీసోళ్ళకు కూడా అంతు చిక్కని కేసును అమ్మవారే పట్టించింది. తన సొమ్ము ఎవరు కొట్టేసిర్రో పేర్లతో సహా బయట పెట్టి దొంగల్ని పట్టించి హుండీ డబ్బులు కాపాడింది. అంతా దుర్గమ్మ మహిమే అని ఊరంతా కోడైకొస్తుంది. వచ్చిన తర్వాత అది డబ్బులు పంచుకునేది 10-12 మంది పంచుకున్నారు. ఒక్కొక్కరు 2 లక్షలు, 1,50,000 అట్లా పంచుకున్నారు. 1,50,000 పైన ఊరు చూడనికి పోయిన వాళ్ళు కూడా 1,50,000 ఇచ్చినారు తుర్కోనికి. అభిగాడని నారాయణ స్కూలు ఆపోజిట్ లో
అంటే వాడు దొంగతనానికి వచ్చలేడు, మెయిన్ వచ్చిన వినియాలు అనమాట. వినియాలను పట్టుకుంటే డబ్బు ఎక్కడ పోయిందని చెప్పేసి వానియాలు పేరు వచ్చేస్తారు మొత్తం పేరులో. అది చూసుకోండి. వినియాలు ముగ్గురు పట్టుకున్నా వీడు ఒకడు వస్తాడు, వాడికి తిండికి లేదు, నీ తాగమంటే 5 రూపాయలు. ఇది జరిగిన 4-5 రోజులకి బండి తెచ్చినాడు, 1,50,000 పెట్టి. ఇంకొకడు బండి తెచ్చినాడు, ఒకడు గోవా పోయినాడు, 1,00,000 రూపాయలు దాపెట్టి గ్రీన్ సీట్ లో గోడుమూరులో దాపెట్టి గోవా పోతే ఆ దుడ్లు మళ్ళీ రావుగాడులే వాళ్ళ ఊళ్ళని కర్నూలు నుంచి ఇద్దరు పిలిపించి ఆ డబ్బులు వాళ్ళెత్తిపోయినారు మళ్ళీ. ఇగో ఈ పిల్లగాన్ని అమ్మవారే పంపించింది. సాక్ష్యంతో సహా దొంగల పేర్లు, ఊర్లు, ఆ పైసలతోటి వాళ్ళు ఏమేం ఖర్చు పెట్టిరో కూడా ఏపి పట్టించిందని ఊరంతా అమ్మ మహిమను చాటుతున్నారు. కర్నూలు జిల్లా కల్లవారిపల్లె పొలిమేరలల్లా పుట్టుశిలగా వెలిసిన దుర్గమ్మకు గుడి కట్టిర్రు. మొక్కులు తీర్చే అమ్మవారికి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగింది. హుండీ ఆదాయం కూడా గట్టిగానే వచ్చాడట. 2 ఏళ్ల కింద కమిటీ నడుమ లొల్లి జరుగుడుతోటి హుండీ లెక్క పెట్టకుండా అట్లనే నడిపిస్తున్నారట. 1/4 హుండీల సొమ్ముజమైంది. ఇక ఈ ముచ్చట చుట్టుపట్టు ఊర్లోకి తెలిసినాక దొంగలకు తెలియదా ప్లాన్ వేసి హుండీలు వెకిలిచ్చి 10 లక్షల సొమ్ము గాజేసి హుండీలు విసిరేసిపోయిర్రు. పోలీసోళ్ళు ఇక ఎంత దేవులన్నా దొరుకుతలేరట. ఈ పిల్లగాడిచ్చిన సాక్ష్యంతో ఆరాధిస్తే అసలు దొంగలు పైసలు అన్ని బయటపడ్డాయి. ఇక మహిమగల్ల దుర్గమ్మ పిల్లగాడి నోట ఎప్పించిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాడు అంటే గీ ముచ్చట కూడా పాఠంలో పెట్టిరేందుకు అనుకునేది. అప్పుడు తెలియదు కదరా చెట్లకున్న విలువేందో, వాటి వల్ల ఉపయోగం ఏందని. అప్పుడు ఓకే, ఇప్పటికి కూడా వాటి విలువ తెలుసుకోకుండా ఆక్సిజన్ కూడా ఇంపోర్ట్ చేసుకుని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే అందరూ బాధ్యతగా చెట్లు పెంచుకోవాలి. కొత్తగా నాటుడు పక్కకు పెడితే ఉన్న చెట్లను కాపాడుకోవాలన్నా వద్దా? అందుకే కదా అవసరమైతే పర్మిషన్ ఉంటేనే తప్ప చెట్టు కొమ్మ కూడా ముట్టుకునే వీలు లేకుండా చేసింది సర్కారు. రూల్ బ్రేక్ చేసి చెట్లను కడిగేసారట. ఇక్కడ చూడు అరే రే, ఒక మొక్క మాన కావాలంటే ఏం పడుతుంది? కొట్టేసినంత అల్కగా మళ్ళా చెట్టు నిలబెట్టగలుగుతారా? ఎంత పనైపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామానికి రోడ్డు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని ఆచి తూచి లెక్కలేసి చెట్లను కొమ్మల్ని తీసేయమని చెప్తే అడ్డొచ్చిన చెట్లను అడ్డంగా కూడేసిర్రు. దగ్గర 19 చెట్లను నేలగూల్చిర్రని ఊరల్లే ఆపిర్రు. రహదారి అభివృద్ధి పేరు చెప్పి అనుమతికి మించి అడ్డగోలుగా చెట్లు పోతం పెడుతుర్రు. కోనసీమకు తలమానికమైన ఆహ్లాదకరమైన పచ్చదనాన్ని గిట్లా పాడియేస్తున్నారని కోపం చేసిర్రు. ఆర్ఎండ్బి శాఖోళ్లు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యమే ఇంత కాడికొచ్చిందని కోపం చేసిర్రు. అంతగానుల్లా ఇవాళ విశాలమైన రోడ్లు చూసి మురిసిపోతే రేపు పీల్చతందు గాలి దొరకని పరిస్థితి వస్తది. వాళ్ళ కొట్లాటలో కూడా న్యాయం ఉన్నది కదా. మీకు మార్క్ ఎవరు మీరు ఏమనేవారు? కొమ్మలు నరకమనేవారు, చెట్టు మొదలు నరకమని వేసారా? ఈ నరకలేదు అని సూటని నరుకుని పోయాడు. మళ్ళీ ఎవరొచ్చాడు? గ్రామస్తులు పోగొట్టాం. ఎందుకు నరుగుతున్నాడు? మా పర్మిషన్ ఉందని ఇదిగో 30,000 రూపాయలు కట్టాడంట. పేపర్ చూపించాడు. ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.